హాయ్ లిజనర్స్, నా పేరు జోయా ఖాన్. మరి మీరు వింటున్న ఈ ఆడియో స్టోరీ పేరు ఆ పైవాడి కంటే నాకే బాగా తెలుసు. రాజస్థాన్లో ఒక వ్యాపారి పేరు గారా. పనిరీత్యా ఇతనికి ఒక ఊరు నుంచి మరో ఊరికి తిరగాల్సి వచ్చేది. అంటే ప్రతిసారి ఎడారి ఎండలో నడిచిపోవాల్సి వచ్చేది. గారా చాలా షార్ట్ టెంపర్ మనిషి, ప్లస్ నెగిటివ్ మైండ్ సెట్ గలవాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక దానిపై ఫిర్యాదులు, అభ్యంతరము, చిరాకు మరియు కోపము. నా దగ్గర గనక ఇది ఉంటే అలా చేసేవాణ్ణి, ఇలా చేసేవాణ్ణి, నా లైఫ్ ఇలా ఉండడానికి కారణం ఇది, లేదా ఫలానా ఫలానా వ్యక్తి వల్ల నా జీవితం ఇలా తగలడింది అని ఇలా ఏదో ఒకటి ప్రతి ఒక్కరిపై ఫిర్యాదులు, పనికిరాని గొప్ప గొప్ప మాటలు. ఒకసారి ఎండాకాలంలో ఎడారి దాటుకుంటూ పోతూ ఉండగా వాడి దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ ఖాళీ అయిపోయింది. దాహం ఎక్కువ అయిపోవడంతో కోపం ముంచుకొచ్చేసింది గారాకు. మరి ఈసారి డైరెక్ట్గా పైవాడిపై విరుచుకుపడ్డాడు. తల పైకెత్తి ఎడారిని చూపించి పైవాడితో అన్నాడు, అసలు అర్థం పర్థం లేకుండా ఇది ఏం సృష్టించావు నువ్వు? ఒకవేళ నా దగ్గర గనక నీళ్ల సౌకర్యం అనేది ఉంటే చెట్లు నాటి, గడ్డి పెంచి, పొలాలు దున్ని ఈ మొత్తం ఎడారిని పచ్చదనంతో నింపేసేవాణ్ణి, మొత్తంగా ఈ ప్రకృతినే మార్చేసేవాణ్ణి. ఇలా చెప్పి పైవాడి నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టు తల పైకెత్తి అలా అని చూస్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా వాడి ఎదుట ఒక పెద్ద బావి కనిపించింది. గత 50 సంవత్సరాలుగా అతను ఇదే దారిలో వస్తూ పోతూ ఉన్నాడు, కానీ ఇంతకు ముందు ఆ బావి జాడ అనేదే ఇక్కడ లేదు. ఇది చూసి గారా ఆశ్చర్యపోయాడు. దగ్గరకి వెళ్లి చూస్తే బావి సగానికి నిండుగా నీళ్లు కనిపించాయి. గారా సరే అని చెప్పి తల పైకెత్తి మళ్ళీ పైవాడితో అన్నాడు, బావి చూపించావు సరే, మరి తోడుకోవడానికి తాడు, బకెట్టు ఎక్కడ మరి? దీంతో పాటు అది కూడా ఇవ్వాలని నీకు తెలియదా అనేసి పైవాడి నుంచి సమాధానం వస్తుంది అన్నట్టు చూశాడు. ఆ తర్వాత కింద చూస్తే తాడు మరియు బకెట్టు రెండు బావి పక్కనే కనిపించాయి. దాంతో గారా కడుపు నిండా నీళ్లు తాగాడు. ఈసారి మళ్లీ తల పైకెత్తి పైవాడితో అన్నాడు, ఈ నీళ్లు సౌకర్యం సరే, మరి ఇది మోయడానికి, తీసుకుని వెళ్ళడానికి ఏదైనా ఏర్పాటు సౌకర్యం చెయ్యాలి అనేది ప్రత్యేకంగా చెప్పాలా నీకు? ఈసారి గారా ఇది మాత్రం కోరుకున్నా గాని దక్కదు అనే నమ్మకంతో అలాగే పైకి చూస్తున్నాడు. కాని అప్పుడు వీపు వెనకాల ఏదో మెదిలినట్టు అనిపించింది. తిరిగి చూశాడు. అక్కడ ఒంటె నిలబడి ఉంది. ఇంకేముంది, అప్పుడు గుండె గుబేలు మంది గారాకు. అంటే ఇప్పుడు నువ్వు ఈ మొత్తం ఎడారిని పచ్చగా మార్చుమని చెప్తున్నావు కదూ? నాలో ఓపిక లేదు, చేత కాదు, పనికిరాని ఫిర్యాదులు చేసే అలవాటు వల్ల ఇదంతా జరిగింది అనేసి వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు గారా. అప్పుడు వాడి వెనకాల ఒక కాగితం తరిమినట్టు ఎగురుకుంటూ వచ్చింది. అది ఎత్తి చదివాడు. దాంట్లో రాసి ఉంది, నువ్వు నాతో సవాలు చేశావుగా, ఎడారిని పచ్చగా మార్చి చూపిస్తానని. దానికి నువ్వు కోరుకున్న సౌకర్యాలన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎడారిని పచ్చగా మార్చి చూపించు అని రాసి ఉంది దాంట్లో. ఇక నేను మాట మీద నిలబడకపోతే ఇంత శక్తి ఉన్న ఆ పైవాడు నన్నేం చేస్తాడో అనే భయంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు గారా. ఈ స్టోరీ యొక్క మారల్ ఏంటంటే, నేను, మీరు, మనమందరం ఎన్నోసార్లు నాకు ఇది లేదు కాబట్టే నేను ఇది చెయ్యలేకపోయా, ఆఫీస్లో నా బాస్ సరిగ్గా లేదు కాబట్టి నాకు సరైన పొజిషన్ దక్కలేదు, నాకు బెస్ట్ స్కూల్లో చదివే అవకాశం దక్కలేదు కాబట్టి నాకు సరైన నాలెడ్జ్ పెరగలేదు, బెస్ట్ కాలేజ్లో చదివే అవకాశం రాలేదు కాబట్టి నాకు ఈ రోజు సరైన జాబ్ దక్కలేదు, నేను శ్రీమంతుల ఇంట్లో పుట్టలేదు, నాకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరకలేదు. అన్లిమిటెడ్ అనేక ఫిర్యాదులు, ఇతరులలో కనిపించే తప్పులు, లోపాలు మనలో అస్సలు ఏమాత్రం ఎప్పుడూ కనిపించవు. ఆ పైవాడు మానవ శరీరం మరియు తెలివి అనేది మిగతా అన్ని జీవుల కంటే ప్రత్యేకంగా సృష్టించాడు. మన ఆలోచన విధానం ఎలా కావాలంటే అలా మార్చుకోగలిగే కంట్రోల్ కూడా ఆ పైవాడు మనకే ఇచ్చేశాడు. మనం అనుకుంటే మానవత్వాని కంటే పైకి లేచి బ్రతకవచ్చు, లేదా రాక్షసుల కంటే దిగజారి ప్రవర్తించవచ్చు. ఖచ్చితంగా అనుకున్న ఉద్దేశాన్ని సాధించాలి అనే వాళ్లకు పైవాడు ఏమంటున్నాడో తెలుసా? మండే ఎండల్లో నేను నీకు నీడను ఇస్తా, తిరిగే ఉద్దేశం నీకు ఉంటే నేను గుండ్రంగా తిప్పిస్తా, నువ్వు నది అనేది తవ్వు చాలు, నేను పడవ అనేది నీకు ఇస్తా. ఓకే లిజనర్స్, మీ వాల్యుబుల్ టైం ఈ వీడియోకై కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.